హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. షేర్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికానికి కానీ అందరికీ వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వలన వీడియో అనేది ఎంతవరకు వీడియో అనేది మీకు రీచ్ అయింది తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షనర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అదేవిధంగా అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా అదేవిధంగా వార్తలు వచ్చిన ఆధారంగా మీకైతే విషయాలను అయితే అందించడానికి మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్టయితే పెండింగ్ బకాయిలు డిఏ ఐఆర్లపై ముఖ్య ప్రకటన. మనకు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాటికి సంబంధించిన డిఏ అనేది ఐఆర్ అనేది వాటికి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి బకాయిలకు సంబంధించి దాదాపు 20,000 కోట్ల బడ్జెట్ని అయితే వారికి విధించడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి గత ప్రభుత్వాల నుంచి వేచి చేస్తున్న తరుణంలో ఈ పెండింగ్ బకాయిలను కూడా ఒకేసారి వారి ఖాతాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి అందించే విధంగా ప్రభుత్వం అయితే కృషి చేయాలని మన ముఖ్యమంత్రి గారు అయితే ఇతర మంత్రివర్గాలకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే చూసుకున్నది మనకి ఎయిత్ పే కమిషన్ ఆధారంగా ఏదైతే ఉందో మనకు దీని ఆధారంగా మనకు వారి యొక్క సాలరీస్ అదేవిధంగా పెన్షన్ అనేది భారీగా పెరుగుతుందని మనకు ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఒక న్యూస్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. వీటి ఆధారంగానే వారి యొక్క వేతన సంఘం ప్రకారంగా దాదాపు 51,480 రూపాయలు వారికి జీతాలు అందుకునే విధంగా అదేవిధంగా పెన్షన్లు చూసుకున్నట్లయితే దాదాపు 18,000 రూపాయలు అంటే 9,000 నుండి 18,000 రూపాయలను వారు పదవి విరమణ తర్వాత పెన్షన్ అందుకునే విధంగా ప్రభుత్వం అయితే వారికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. దీనిపై కూడా ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ అదేవిధంగా మధ్యంతర భృతికి సంబంధించిన బకాయిలన్నీ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని విడుదల చేయడం కూడా పేర్కొనడం జరిగింది. అయితే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా దీనిపై కూడా ప్రత్యేక బడ్జెట్ని అయితే దాదాపు 20 నుంచి 25,000 కోట్లను అయితే బడ్జెట్ కేటాయించి వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే రిటైర్మెంట్ తీసుకున్నారో వారు రిటైర్మెంట్ తర్వాత కొత్తగా పెన్షన్ అందుకునే విధంగా ప్రభుత్వం సలహాలు చేయడం జరిగింది. ఏదైతే మనకు ఈపీఎఫ్ దారులు ఉన్నారో వారికి సంబంధించింది కూడా వారు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈపీఎఫ్ కింద ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించిన 15,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం ఈసీఎల్ మనకు ఏదైతే ఏలై పథకం కింద వారికి అయితే ఒక 15,000 రూపాయలు విడతల వారికి 5,000 రూపాయలను అయితే వారికి అందించడానికి ప్రభుత్వం అయితే ఒక కొత్త ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. దీన్ని బట్టి పెన్షన్దారు ఉద్యోగులు ఇవన్నీ కూడా మీకు పెండింగ్లో బకాయిలన్నీ కూడా ఈ 2-3 రోజులలో వీటిపై అన్నిటి కూడా విడుదల చేయడానికి అవకాశం కనబడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.